మా అక్కని చూస్తే నాకు నా బర్త్డే 5th బర్త్డే రోజునైతే మినీ గిఫ్ట్ ఇచ్చింది తెలుసా. ఇగో నీకు తెలుసా ఫ్రెండ్స్, అందుకనే సో అయితే నేను ఫస్ట్ టైం ఇలా మా అక్క వాచ్ ఇవ్వడం నేనైతే ఎప్పుడు అనుకోవచ్చు. అయితే ఫస్ట్ టైం అండి మా అక్క వాచ్ చేయడం, ఎప్పుడు ఇలా చేస్తుందని నేను ఇంకెప్పుడు అనుకోలేదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒకవేళ ఇలా చేస్తే నాకు ఎంతో పిచ్చిగా ప్రాంక్ అని నువ్వు ఎలా చేసావా మా అక్క ఇలా నన్ను ఫస్ట్ టైం చేసింది, నేను ఇంకెప్పుడు చేయలేను. సో అయితే మా డాడీ నాకు రియల్గా గిఫ్ట్ ఇచ్చాడు వాచ్. నాకు కావాలి అని ఫుల్ ఇచ్చిన కింద డబ్బాలు వేసి వెళ్ళిన ఇట్లా మన కింద పడేసరికి బ్లడ్ వచ్చింది. మా రీసెంట్గా వెనక షౌట్ చేసింది కదా, అప్పుడు పండుగ అప్పుడైతే పండుగ రోజులైతే నేను చాలా వికేం చేస్తుండే. అప్పుడు నేను పండుకున్న నిద్ర వస్తున్నాను, కింద ఓనర్ వాళ్ళు ఇంకా అప్పాలు చేస్తున్నారు వాళ్ళు. నేను ఫస్ట్ టైం నేను అక్కడ కూర్చున్న అప్పాల దగ్గర మా మమ్మీ ఇలా ఎంచుతుంది. నేను అక్కడ కూర్చున్నా, నేను అక్కడనే కూర్చున్నా. మా మమ్మీ లేచి వెళ్ళిపోయింది ఇంటికి. నాకు వాళ్ళ ఇంట్లో వెళ్ళేసి అయితే చాలా అలసిపోయి ఫీవర్ వచ్చిందని పండుకుంది. నేను వెళ్ళి అక్కడ ఇలా ఎంచిపోవాలకి అన్నదే నన్ను. నేను ఇప్పుడు 2nd క్లాస్, ఇప్పుడు నేను 1st క్లాస్, అందుకని ఎంచమన్నది. నాకు అసలు భయమే లేదు. అందుకని చేసిన తప్పమని పేలి చిక్స్ అన్నది. అది ఇక్కడ కళ్ళల్లో పడ్డది. కళ్ళల్లో బ్లాక్ ఉంది కదా, దాంట్లో పడ్డది. అందుకని ఇప్పటి నుంచి చెంకి అని తెలుసు 2 కళ్ళల్లో పడ్డాయి. ఇప్పుడైతే నేను చాలా ఫీల్ అయిపోయా. మళ్ళీ ఆ రోజు చికెన్ పెయిన్ రోజులే అప్పుడు రీసెంట్గా ఇక్కడ ఎండాకాలంలో ఉప్పుకునేది ఉంటుంది కదా, అది దాంతో ఒక బాల్ కోసం మళ్ళీ రీసెంట్గా నాకు ఇచ్చిన బాల్ నేను ఇయ్యనని ఇలా పైకి లేపేసరికి దాంతో అది కింద తెచ్చిండు. అది ఇట్లా ఎండాకాలంలో ఒప్పుకునేది, అది కింద తెచ్చిండు ఓనర్ వాళ్ళ ఇంట్లోకి. తెచ్చిండు ఆ బాల్ ఇట్లా పెట్టాను కదా నేను ఇట్లా అని. అందుకని నేను అప్పుడు దాంతో ఇలా ఇక్కడ కొడితే ఇలా బ్లడ్ వచ్చింది తెలుసా. మా మమ్మీ వచ్చైతే నన్ను చాలా బిగ్పరిచింది. మా డాడీ వచ్చి నన్ను మా ఇంట్లోకి ఇచ్చింది. అందుకని నేను ఇప్పుడు మా ఇంట్లో వచ్చి పండుకున్నా. నైట్ అసలు ఎప్పుడు పండుకోవడానికి రాదు తెలుసా మీకు. బాయ్ ఇష్టియార్. నేనైతే అప్పుడప్పుడు మా అక్క ఇంకా నన్ను బిఎల్ బ్లాగ్స్ చేద్దాం అదైతే సోయిలా బిఎల్ బ్లాగ్స్ అని చేయాలి. మా అక్కకి చెప్పాను, మీ చెల్లి నాకు చాలా మీ చెల్లికి దెబ్బ తాగుతుందంట, కానీ మా డాడీ ఫోన్లో మెసేజ్ పెట్టండి మా అక్క చెప్పింది. బాయ్ ఇష్టియార్. ఇంకో వీడియో అయితే ఇప్పుడే ఛానల్లో పెట్టి రికార్డ్ చేసి మీకు చూపెడతా. సో అయితే వాచ్ మా డాడీ కొనిపించారు, బార్బీ వాచ్ బాగుంది కదా. బాయ్ ఇష్టియార్.